యేసుక్రీస్తు ప్రభులాగా సేవ చేయడం అంటే సామాన్య విషయం కాదు. ఆయన ఎన్ని అవమానాలు భరించాడు, ఎన్ని నిందలు భరించాడు. రాత్రంతా కూడా పిలాతు దగ్గర నుంచొని, అధికారుల దగ్గర నుంచొని తెల్లవార్లు తిప్పుతూనే ఉన్నారు. ఎన్ని శ్రమలు పెడుతున్నా సరే ఆయన ఎక్కడ కూడా ఒక్క మాట మాట్లాడలేదే. అపవాది కానీ అరే కర్రోడా నీ అంతు చూస్తా అని అన్నాడు అపవాదిని. ఎక్కడ ఏ మాట అనలా, అన్ని భరిస్తూ వచ్చాడు. యేసు ప్రభుని సైనికులు అపహాస్యాస్పదంగా మాట్లాడారు. హేరోదు రాజు అయితే ఎగతాళిగా చూస్తున్నాడు. నువ్వు యూదుల రాజువు కదా, మాట్లాడు, నువ్వు యూదుల రాజు కదా, దారమట పోయేవాడు అంటున్నారు. నువ్వు శిలువ మీదకి ఎక్కావు కదా, నువ్వు దేవుడైతే దిగిరా, ఆ శిలువ మీద నుంచి దిగిరా అంటున్నారు. పక్కన ఉన్న సైనికులు కూడా అంటున్నారు, నువ్వే కనుక దేవుడైతే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఎన్ని మాటలండి, అపహాస్యాస్పదంగా ఎన్ని మాట్లాడారు. సిలువలో దొంగలు మాట్లాడారు, గేలి చేశారు, పరిహాసమాడారు, అన్ని రకాలుగా మాట్లాడుతున్నా నీతిమంతుని జీవితంలో ఎన్ని జరుగుతున్నా ఆ నీతిమంతుని రక్తం ఎక్కడ కూడా నోరు తెచ్చినట్లుగా మనం లేఖనాల్లో చూడాల. పిలాతు దగ్గర ఒక మాట మాట్లాడయ్యా నిన్ను విడిపిస్తా, ఒక మాట మాట్లాడయ్యా నిన్ను బయటికి తీసుకొచ్చే అధికారం నాకు ఉంది, ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. ఇదిగోండి వీళ్ళు నేరాలు మోపారు, ఇదంతా నిజం కాదు, ఇది అబద్ధం అని చెప్పొచ్చు, ఒక్క మాట నోరు తెరవలేదు. ఆయన ప్రేమ. ఈరోజు నీతిమంతునిగా మనం బ్రతికితే యేసుక్రీస్తు ప్రభులాగా మనం బ్రతుకుదాం అని చెప్పినంత మాత్రం సరిపోదు, ఆయనలాగా మనం జీవించి చూపించాలి. ఆమెను చెప్పండి. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము. ఎలా చెప్పగలుగుంటాడు? యేసు ప్రభులాగా మారిపోయాడు ఆయన రూపంలోకి. ఆయన మనసేంటో గెలుచుకున్నాడు, ఆయన మనసేంటో తెలుసుకున్నాడు, అలా జీవించాడు. మనము కూడా ఆ నీతిమంతుని వలె మనం జీవించే వారిగా మార్చబడుదుము కాక.